హలో అండి. మిక్స్డ్ వెజ్ కర్రీ చేయాలని అంటే దాంట్లో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. ఈ గ్రేవీ కోసం నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, అలాగే మిరియాలు, లవంగాలు, యాలుక్కాయలు, చెక్క, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో నేనైతే క్యారెట్, బంగాళదుంప, అలాగే క్యాప్సికమ్, నా దగ్గర బేబీ కార్న్ కూడా ఉందండి, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసుకుని వేసుకున్నా. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త ముక్కలకు పట్టేంత వరకు మగ్గించి ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించండి. ముందుగానే మనం ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాం కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.